దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ కుటుంబాల్లో మీ బిడ్డలందరూ కూడా దీవించబడాలని, అభివృద్ధిలోకి రావాలని, ఆధ్యాత్మికంగా స్థిరత్వము దయచేయబడాలని, నీ యొక్క జీవితం అనేక మంది ఎదుట సాక్షాత్లుగా ఉండాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందెదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడక దిగులు పడకము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చాలా బలమైన మాటలు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలంటే, ఒక వ్యక్తి అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లబడాలంటే దేవుడి యొక్క మాటల్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు తన కుమారుడైన సొలొమోనుతో. సొలొమోనుకి సమస్తాన్ని సమకూర్చాడు, రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశారు. రాజ్య పరిపాలన ఇక్కడి నుండి నువ్వు చెయ్యి, దేవుడు మందిరము కట్టు అని దావీదు గారు తన కుమారుడికి చెప్తూ దేవుడు మందిరానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి తన కుమారుడికి అప్పచెప్పి నువ్వు దేవుడు మందిరం కట్టు అని సెలవిస్తూ, అక్కడ దావీదు గారు తన కుమారుడికి ఒక మాట సెలవిస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలు గూర్చి మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు ఏదైతే ఉన్నాయో, ఆ కట్టడల ప్రకారంగా, ఆ విధుల ప్రకారంగా నువ్వు జీవించు. నువ్వు ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు న్యాయమైన తీర్పును తీర్చు. నువ్వు చాలా జాగ్రత్తగా, యథార్థంగా దేవుడి యొక్క రాజ్య పరిపాలన జరిగించు అని అతనికి బోధిస్తూ, మంచి తీర్పులు తీరుస్తూ, ధర్మశాస్త్రం యొక్క కట్టడలను అనుసరిస్తూ నువ్వు నడుచుకుని ఎడల నీవు వృద్ధి పొందుదువు అని సెలవిస్తున్నాడు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలంటే, ఒక వ్యక్తి అన్ని విషయములు సౌఖ్యంగా వర్ధిల్లాలంటే వారు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడి యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ, ఆయన యొక్క కట్టడలు, న్యాయమైన తీర్పులు తీరుస్తూ యథార్థమైన జీవితము జీవించే వారికి దేవుడు ఖచ్చితంగా ఒక అభివృద్ధిని ఇస్తాడు, ఒక దీవెన ఇస్తాడు. దావీదు గారు తన జీవితంలో అభివృద్ధిని పొందుకున్నాడంటే దానికి గల కారణం దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తూ, ఆయనకు ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, ఆయన కట్టడలన్నీ అనుసరిస్తూ, న్యాయమైన తీర్పులు తీరుస్తూ దేవుడి ఎదుట నిందారహితుడిగా బతికాడు. కాబట్టి దావీదు గారిని దేవుడు దీవించాడు. తన కుమారుడికి కూడా అదే నేర్పిస్తున్నాడు. నేర్పించి నీవు అభివృద్ధిలోకి వస్తావు, కానీ ఇశ్రాయేలుకి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటూ, ఆయన కట్టడలు గైకుంటూ నువ్వు నడు అని తన కుమారుడికి సెలవిస్తున్నాడు. నీవు ధైర్యము తెచ్చుకొని భయపడక దిగులు పడకుండా నీవు ఉంటే గనక దేవుడి నిన్ను ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నీ చుట్టూరు కూడా శత్రువుల్ని అణిచివేస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా మారతాయి, ప్రశాంతమైన వాతావరణాన్ని నీకు ఇస్తాడని సొలొమోనుకి తన తండ్రి అయిన దావీదు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఆ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడిచ్చిన వాక్యాన్ని అనుసరిస్తే గనక, దేవుడిచ్చిన కట్టడాలను నువ్వు అనుసరిస్తే గనక, దేవుడికి చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తే గనక, ప్రతి విషయంలో న్యాయంగా నువ్వు జరిగించినట్లయితే, న్యాయమైన తీర్పులు తీరిస్తే గనక నీవు అభివృద్ధిలోకి వెళ్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి ఇచ్చేవారుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దీవించబడతావు, నీతో పాటు నీ యొక్క ప్రజలు కూడా దీవించబడతారు. సొలొమోనుకి అయితే ఆయన బ్రతిక దినములన్నీ కూడా ఏ శత్రువు వచ్చి యుద్ధం చేయడానికి ముందుకు రాలా. దేవుడు అతనికి మంచి కాపుదలు ఇచ్చేశాడు. భయపడట్లేదు, దిగులు పడట్లేదు, చింతపడట్లేదు. సమస్తము దేవుడి మీద ఆధారపడి అతను జీవించాడు.
దేవుడు అతని చుట్టూరు కూడా నెమ్మదిని తీసుకొచ్చాడు. ప్రశాంతంగా దేవుడికి మందిరం కట్టుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించాడు, పరిపాలన చేశాడు, న్యాయమైన తీర్పులు తీర్చాడు, చక్కని పరిపాలన అతను జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో నీ చుట్టూరు నెమ్మది లేక బాధపడుతున్నావా? అభివృద్ధి లేక బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడి వాక్యాన్ని విశ్వసించు, ఆయన వాక్య ప్రకారంగా జీవించు, దేవుడు ఇచ్చిన కట్టడల ప్రకారంగా నువ్వు నడువు, మంచిగా దేవుడి ఎదుట నిందారహితులుగా బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నీకు అభివృద్ధిని ఇస్తాడు. అలాగే నువ్వు భయపడవు, దిగులు పడవు, చింతపడవు. నీకు కావాల్సిన దేవుడు సమకూరుస్తాడు. నీ చుట్టూరు కూడా నెమ్మదినిస్తాడు. అంత గొప్ప నెమ్మది గల జీవితం నీకు ఇవ్వాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, వేదన పడుతున్నావో, నలిగిపోతున్నావో, ఇప్పుడైనా సరే దేవుడు నీ హృదయాన్ని తిప్పు. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి ముందుకు సాగు. దేవుడు ఖచ్చితంగా ఒక ధనాన్ని నీ చుట్టూరు నెమ్మదినిస్తాడు. నువ్వు దిగులు పడుతుంటే ఆ దిగుల్లోంచి తీసేస్తాడు, భయపడతా ఉంటే ఆ భయాన్ని తీసివేస్తాడు. సమస్తము నీకు అనుకూలంగా మారుస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులు కూడా నిలబడే శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నీ చుట్టూరు నెమ్మదినిస్తాడు. నువ్వు అభివృద్ధిలోకి వెళ్తావు. అట్టి అభివృద్ధి, అట్టి దీవెన నీకు కావాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు వృద్ధి పొందుకోవాలి, నువ్వు అభివృద్ధి పొందుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సొలొమోనుని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు ఆయన వాక్య ప్రకారంగా జీవించినట్లయితే దేవుడి యొక్క కృప నీకు తోడే ఉంటుంది. అభివృద్ధిలోకి నువ్వు వస్తావు. మరి అభివృద్ధిలోకి రావాలని ఆశపడుతున్నావా? నీ చుట్టూరు నెమ్మది రావాలని ఆశపడుతున్నావా? ఆశపడినట్లయితే కనుక నాతో పాటు ఏకీవించి ప్రార్థనలో, ప్రభువా నాకు అభివృద్ధి దయచేయ, నా చుట్టూరు నెమ్మదిని దయచేయ, భయాన్ని తీసే ప్రభువా, దిగులును తీసే ప్రభువా, అయ్యా తండ్రి నాకు నెమ్మదిని దయచే ప్రభువా, చింత తీసే ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. దావీదు ద్వారా మాట్లాడిన మాటలు బట్టి మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం. సొలొమోనుని బలపరిచావు, సొలొమోనుని దీవించావు, అభివృద్ధిని చేసి చుట్టూరు నెమ్మదినిచ్చావు. మరి ఏ బిడ్డలైతే నాయన దిగులు చెందుతున్నారో, భయపడుతున్నారో, చింతపడుతున్నారో, దేవాభివృద్ధి లేక బాధపడుతున్నారో, వారందరి జీవితంలో నీ అద్భుతమైన కార్యాలు జరిగించి నీ చిత్త ప్రకారంగా, నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించే కృపను దయచేయమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు దయచేసి, అభివృద్ధి దయచేసి, వారి చుట్టూరు నెమ్మదిని దయచేయమని యేసు నామములో అర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధిలో చేసి మీ చుట్టూరు నెమ్మదినిస్తాడు, సంతోషకరమైన జీవితాలు దేవుడిస్తాడు. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. దేవుడి యొక్క పరిచర్లు మీరు పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.